విఘ్నాలకు అధిపతి అయిన గణనాథునికి ఉండ్రాళ్ళు అంటే చాలా ఇష్టము. మరి ఈ ఉండ్రాళ్ళు మనం చాలా రకాలుగా చేస్తూ ఉంటాము. ఈ వీడియోలో బియ్యపు రవ్వతోటి ఉండ్రాళ్ళు ఎలా చేసుకోవాలో చూద్దాం. హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ ప్రియ. ఈ వీడియోలో వినాయక చవితి రోజున వినాయకుడికి నైవేద్యంగా సమర్పించే రవ్వ ఉండ్రాళ్ళు ఎలా చేసుకోవాలో చూద్దామండి. ఈ రవ్వ ఉండ్రాళ్ళు మినిట్స్‌లో చేసుకోవచ్చండి. చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఫస్ట్ టైం చేసేవాళ్ళు కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఈ ఉండ్రాళ్ళ కోసం ముందుగా 3 స్పూన్లు పచ్చిశనగపప్పు నానబెడుతున్నానండి. నేను ఇక్కడ 1 కప్పు బియ్యపు రవ్వ గురించి కొలతలు చెప్తున్నాను. 1 కప్పు బియ్యపు రవ్వకి 3 స్పూన్లు పచ్చిశనగపప్పు సరిపోతాయి. అవి నానబెట్టుకున్న తర్వాత స్టవ్ పైన ప్యాన్ పెట్టి 1 కప్పు బియ్యపు రవ్వ తీసుకొని ఆ బియ్యపు రవ్వ కొంచెం వేయించుకోవాలండి. ఇలా వేయించుకుంటే ఉండ్రాళ్ళు చాలా కమ్మగా ఉంటాయన్నమాట. ఇలా వేయించుకొని పక్కన పెట్టేసుకున్న తర్వాత అదే ప్యాన్లో 1 స్పూన్ నెయ్యి వేసుకుని అందులో 1/2 స్పూను జీలకర్ర వేసి వేయించుకోవాలి. ఇలా నేతిలో జీలకర్ర వేయించుకుంటే చాలా టేస్టీగా ఉంటాయండి. ఉండ్రాళ్ళు తినేటప్పుడు తగులుతూ బాగుంటాయి అన్నమాట. ఈ జీలకర్ర వేయించిన తర్వాత మనం 3 కప్పులు వాటర్ తీసుకున్నానండి. బియ్యపు రవ్వకి 1 కప్పు బియ్యపు రవ్వ 3 కప్పులు వాటర్ తీసుకొని అందులో మనం నానబెట్టుకున్న పచ్చిశనగపప్పు కూడా వేసి తగినంత సాల్ట్ వేసి బాగా బాయిల్ చేసుకోవాలి. ఇది మరీ ఎక్కువ బాయిల్ చేసే అవసరం లేదండి. 1 పొంగు వస్తే సరిపోతుంది. పచ్చిశనగపప్పు మనం నానబెట్టుకున్నాం కదా, త్వరగానే కుక్ అవుతాయి. ఇప్పుడు మనం 1 పొంగు వచ్చిన తర్వాత మనం వేయించి పెట్టుకున్న ఈ బియ్యపు రవ్వ కూడా వేసి బాగా కలుపుకోవాలి. అడుగంటే అవకాశం ఉంది కాబట్టి బాగా కలుపుకోవాలండి. ఈ బియ్యపు రవ్వ సిమ్లో పెట్టుకొని మనం బాగా కలుపుకోవాలి. ఇది కలుపుతూ వేసుకుంటే ఇదిగోండి ఈ విధంగా వస్తుందన్నమాట. కన్సిస్టెన్సీ అనేది 3 కప్పులు వాటర్ 1 కప్పు బియ్యపు రవ్వ సరిపోతుంది. ఇప్పుడు సిమ్లో పెట్టి ఒక 2 మినిట్స్ అలా వదిలేస్తే అదంతా కూడా కొంచెం గట్టి పడుతుంది అనమాట. ఈ విధంగా అయిన తర్వాత మళ్ళీ ఒకసారి బాగా కలిపి మనం మూత పెట్టేసి పక్కన ఉంచుకోవాలి. చల్లగా అవనివ్వాలండి. మనం వేడి మీద మనం వీటిని ఉండలుగా చుట్టుకోలేం కదా ఉండ్రాళ్ళలాగా, అందుకని చెప్పేసి ఇలా మూత పెట్టేసి కొంచెం వేడి తగ్గనివ్వాలి. ఇలా వేడి తగ్గిన తర్వాత గోరువెచ్చగా ఉన్నప్పుడు మనం చేతికి తడి కొంచెం వాటర్ అద్దుకొని ఈ విధంగా ఉండ్రాళ్ళలాగా చేసుకోవాలి. ఈ జీలకర్ర నేతిలో వేయించుకోవడము అలాగే ఈ బియ్యపు రవ్వ అనేది కూడా ముందు వేయించుకోవడం వల్ల ఉండ్రాళ్ళు చాలా టేస్టీగా ఉంటాయండి. ఒకసారి మీరు కూడా ఈ మెథడ్లో ఒకసారి రవ్వ ఉండ్రాళ్ళు చేసి చూడండి, చాలా బాగా వస్తాయి. బియ్యపు రవ్వ మనకి బయట స్టోర్లో దొరుకుతుందండి, ఈజీగా దొరుకుతుంది. ఒకవేళ ఇంట్లో చేసుకోవాలనుకున్నా కూడా ముందుగా మనం ఒక 5 అవర్స్ బియ్యం నానబెట్టుకొని ఆ బియ్యాన్ని బాగా వాష్ చేసుకొని తర్వాత ఆరబెట్టుకొని మనం మిక్సీ వేసుకొని జల్లించుకొని పిండి అంతా తీసేసి ఆ రవ్వ ఉంచుకుంటే సరిపోతుందండి. ఈ విధంగా ఇంట్లో కూడా చేసుకోవచ్చు, లేదా బయట అయినా ఎలా అయినా చేసుకోవచ్చు. ఇంట్లో కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు. చూశారు కదండి, వినాయకుడికి ఎంతో ఇష్టమైన బియ్యపు రవ్వ ఉండ్రాళ్ళు రెడీ అయిపోయాయి. చాలా తక్కువ టైంలో చేసుకోవచ్చు. ఫస్ట్ టైం చేసేవాళ్ళు కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఈ వీడియో నచ్చితే ఒక్క లైక్ ఇవ్వడం మర్చిపోవద్దు. అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూసేవాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.